ఎందుకుంటాం? ఏం పని ఉంటుంది మాలాంటి వాళ్ళకి? బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం, అవినీతి. అందుకే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం. పాల్వంచ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల వద్దే కీలక శాఖలు. ఖనిజ సంపద గుర్తింపు కోసమే మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ వర్సిటీ. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసేవారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపు. బీడు భూముల్లో నీళ్లు పారలే, సాగు సాగలే. ఎడ్యుకేషన్ ఇరిగేషన్కే మా ప్రాధాన్యత. భలే కనబడుతుంది మీ ఇరిగేషన్ ఏందో, మీ ఎడ్యుకేషన్ ఏందో అద్భుతంగా కనబడుతుంది. ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చే దిక్కు లేదు, గెస్ట్ లెక్చరర్లకి జీతాలు పెంచే దిక్కు లేదు, వేతనాలు టైంకి ఇచ్చే దిక్కు లేదు. మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ గురించి అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం. పాల్వంచ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రుల వద్దే కీలక శాఖలు. ఖనిజ సంపద గుర్తింపు కోసమే మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ వర్సిటీ. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసిన వారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం, అవినీతి రాజ్యమేలిందని మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. ఎన్ని రోజులు అంటావు కేసీఆర్ని? ఎన్ని రోజులు అంటావు? పదవిలో ఉన్నప్పుడు అంటావు, పదవిలో లేనప్పుడు అంటావు. అప్పుడు అన్నావు, మేము కూడా అన్నాం. ఎప్పుడైనా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రినే ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే ఒక టీంలో ఎవరు తప్పు చేసినా టీం లీడర్దే తప్పు. టీం లీడర్ చూసుకోవాలి, మంచి అయినా చెడైనా. అట్లాగే రాష్ట్రంలో ఎవరు ఏ తప్పు చేసినా, ఏ శాఖలో తప్పు జరిగినా ముఖ్యమంత్రినే అంటారు. అందుకే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నించినాం, సిస్టమ్ పట్ల మాట్లాడినాం. దళిత బంధు స్కాములు చేసి నీ ఎమ్మెల్యేలని ఏం చేసినావు, మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చినావా అని కొట్లాడినాం. ఉద్యోగాల గురించి మాట్లాడినాం. కానీ ఇంకా 2 ఏళ్ళు అయింది, ఇంకా నువ్వు వాళ్ళ మీదే పడి ఏడుస్తున్నావు. నీ గురించి ఏందో చెప్పు, నీ సంగతి ఏందో చెప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నామో గది చెప్పండి. ఆయన పాటికి ఆయన ఏదో ఫామ్ హౌస్లో హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ కూర్చుండు. హెల్త్ సహకరిస్తుందా లేకపోయినా, ఆయన ఇంట్లో కుంపటి పెట్టినా, కవిత తిడుతున్నా అన్నీ చూస్తున్నాడు. మీరేం చేస్తున్నారు గది చెప్పండి. ఆల్రెడీ కర్మ అని ఒక శిక్ష పడ్డది, రేపు మీకు కూడా పడబోతుంది. బరాబర్ పడుతుంది కూడా మీకు కూడా. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆలోచించండి ఇప్పటి నుంచే. హైదరాబాద్లో మహిళా ఫుట్బాల్ అకాడమీ దేశంలో మొదటిది, పురుషుల కోసం మరొకటి, దేశంలోనే 2వది. గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించే ఛాన్స్. అన్ని రాష్ట్రాల సీఎంలకు సమ్మిట్ ఆహ్వానం. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నావు కదా రేవంత్ అన్న, దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి? ఎట్లా నిన్ను కోసినా పైసలు రావన్నావు కదా, మరి ఇప్పుడు ఏడొస్తున్నాయి పైసలు ఖర్చు పెట్టడానికి? ఇప్పటి వరకు ఆన్సర్ ఇచ్చే దమ్ము దిక్కు లేదు. ప్రజాభవన్లో బట్టి కొడుకు నిశ్చితార్థం చేసుకొని పుక్కట్ల ప్రజాభవన్ కరెంటు బిల్లు ఓడు కడుతున్నాం, మేము కడుతున్నాం. మేమంటే మా ట్యాక్సులు కడుతున్నాయి, మా చెమట కడుతుంది. అంటే మీ నిశ్చితార్థాలు కూడా మేము చేస్తున్నాం. మేము పెట్టిన భిక్ష బట్టి కొడుకు నిశ్చితార్థము ప్రజాభవన్లో మా అస్వంటోళ్ళు, రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి మేము పెట్టినటువంటి భిక్ష. వాళ్ళు లేనోళ్ళు కదా, బికారులు కదా. అందుకే ఐటీ రైట్స్ అయినాయి. బయట చేసుకోకుండా పుక్కట్ల ఆ ప్లేస్ని మొత్తం వాడిండ్రు, స్టాఫ్ని వాడిండ్రు, అధికార దుర్వినియోగం చేసిండ్రు. ఆ రోజు ఎంత కరెంటు కాలింది, ఆ కరెంటు బిల్లు ఎవడు కట్టాలి? దీన్ని అడిగితే ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సమాధానం లేదు. ప్రతిపక్ష నాయకులు బీజేపీ వాళ్ళు పోయిండ్రు, అక్షింతలేసి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి పోయిండ్రు, అక్షింతలేసిండ్రు. 4th ఎస్టేట్ పోయిండ్రు, ప్రసారాలు చేసిండ్రు. కానీ ఒక్కడు కూడా ప్రశ్నించలే. ఏం లేదా బట్టి డబ్బులు లేవా ఫంక్షన్ హాల్కి, కన్వెన్షన్లకు? అక్కడ పెట్టుకోవచ్చు కదా, ఈడెందుకు ప్రజాభవన్లో పెట్టినామని కార్డులు, ఫోటోలు దిగిరు కదా కార్డు ఇచ్చుకుంటా. కార్డు ఇచ్చినప్పుడు మీరు అడగలేదు, వాళ్ళు అడగలేదు. మంచిగా పోయి అక్షింతలేసి వచ్చారు కల్వకుంట్ల కవితతో సహా. అంటే ఎంతమంది ప్రశ్నించడం బంద్ చేసిర్రు.
అడగడం బంద్ చేసిండ్రు, చెప్పడం బంద్ చేసిండ్రు. అంటే ఇది ప్రజల సొమ్ము, మా సొమ్మే అని చెప్పి ముఖ్యమంత్రి కూడా రిలాక్స్ అయిపోయిండు. సారీ, ఇప్పటివరకు ఆన్సర్ లేదు. హైదరాబాద్లో మహిళా ఫుట్బాల్ అకాడమీ దేశంలో మొదటిది. ఓకే, అన్ని రాష్ట్రాల సీఎంకు సమ్మిట్. పనితీరు సరిగ్గా లేకుంటే పదవులు కట్టు. ఇందిరమ్మ చీరల పంపిణీలో పూర్తి బాధ్యత మీదే. కొత్త డీసీసీ అధ్యక్షులతో సీఎం రేవంత్ రెడ్డి. అబ్బా, ఎంత బాగుందో రేవంత్ అన్న. పనితీరు చక్కగా లేకపోతే పదవులు కట్టట. మరి నీ పనితీరు ఏమైనా చక్కగా ఉన్నదా? మరి నీ పదవులు ఎన్నిసార్లు కట్ చేయాలి? నీ పదవి ముఖ్యమంత్రి పదవి, మీ బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి, మీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ శాఖ పదవి, దేవాదాయ శాఖ, ఫారెస్ట్ శాఖ కొండా సురేఖక్క పదవి, పంచాయతీలకు నిధులు అయినటువంటి మీ పంచాయతీ శాఖ మంత్రి సీతక్క పదవి, రెవెన్యూని దోచుక తింటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదవి. ఎన్నో ఫైల్స్ పెండింగ్లు ఉన్నాయి. భూమాత సాక్షిగా ఎంతోమంది సీసీఎల్ఏ చుట్టూ ఇప్పటికి కూడా తిరుగుతున్నాడు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అపర్ణ కన్స్ట్రక్షన్స్కి నీ అన్న తిరుపతి రెడ్డి మొత్తం కూడా దోచిపెట్టి రైతులను బ్లాక్మెయిల్ చేసి కొట్టి తన్ని తరిమి గిరిజన రైతుల భూములను అప్పనంగా దోచుక తిని కోట్ల రూపాయల భూమికి 5 లక్షల రూపాయలు మొకాన పడేసిరే. మరి సిగ్గు అనిపిస్తలేదా మీకు? అనిపిస్తలే కొంచెం కూడా? పాపపిత్తి లేదా? మరి మీ పదవులు ఎప్పుడు కట్ చేయాలి మేము? మరి మీరెందుకున్నట్టు పదవులల్లా ఎందుకున్నారు? మీరు ఎందుకున్నారు మీ పదవులల్లా? రాజీనామాలు చేయండి. తెలంగాణ అని అడ్మినిస్ట్రేషన్ చక్కగా చూసుకోలేము మేము, ఎక్కడిదక్కడ వదిలేసినాం మేము, అడ్మినిస్ట్రేషన్ చేయలేము, మాకు పైసలే కావాలి, మేము బ్రేక్ఫాస్ట్లో పైసలు తింటాం, భోజనంలో పైసలు తింటాం, డిన్నర్ల పైసలే తింటాం, నీళ్ళు కూడా పైసల్ని గ్రైండ్ చేసుకొని తాగుతాం, మాకొద్దు, మాకు పైసలే కావాలి, తెలంగాణ ప్రజలొద్దు, తెలంగాణ అస్తిత్వం వద్దు, ఏమొద్దు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ వద్దు, ఆత్మాభిమానం వద్దు, తాటి మట్ట కూడా వద్దు, మేము రాజీనామాలు చేస్తామని చెప్పి చేసి పడేయండి. నీతులు పక్కోడికి చెప్పిన దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నది. నీతులు పక్కోడికి మనకొస్తే మందాకొస్తే మనకి నీతులు పనికి రావు. ఒంటి గంట తర్వాతే వైన్స్ ఓపెన్. మధ్యాహ్నం తెరుచుకోనున్న వైన్ షాపులు. నేటి నుంచి మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కొత్త టైమింగ్స్. సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూమ్స్లోకి ఎంట్రీ. ఎమ్మెల్యేలకు సహకరించిన వైన్స్ ఓనర్స్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో వైన్ షాపుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయాలన్నారు. నేటి నుంచి ఉదయం 10 గంటలు కాకుండా మధ్యాహ్నం